చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే మహాతల్లి. అమ్మ, సాధారణంగా మనం లక్ష్మీ అనుగ్రహం కోసం లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాము. అది తప్పులేదు. కాకపోతే ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడే, అంతా ఆయన ఆధీనంలోనే ఉంటుంది అంటారు. అవునమ్మా. మరి ఆయనని ఆరాధించాలి అని అంటే ప్రత్యేకించి ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఆరాధన ఉందా విశేషంగా ఆరాధించడానికి? తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు గురు రూపేణ సంస్థిత శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఐశ్వర్యం మొత్తము కూడా శివాధీనం. హ్మ్. శివుడు ఏది ధరిస్తాడు? శివుడు ధరించేటటువంటి విభూతి. అసలు విభూది అంటే అర్థం తెలుసా? ఎప్పుడైనా విన్నారా? హ్మ్. విభూది అంటే అర్థము సంపద. 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 ఓకే. విభూది అంటే అర్థం సంపద. అంటే ఆ సంపద అంతా నాదే అని చెప్పడానికి గుర్తుగానే ఆయన బూడిద రాస్తారు. నా దగ్గర ఏముంది బూడిద అంటారు చూసారు. ఆయన అవును. దగ్గర ఉన్నదంతా సంపదే. సంపదే. ఆయన దగ్గర నుంచి లక్ష్మీదేవికి, లక్ష్మీదేవి నుంచి మన యోగ్యతని బట్టి కుబేరుడి దగ్గరికి వచ్చిన తర్వాతే మన దగ్గరికి వస్తుంది. ఓకే. ఓకే. అందుకే లక్ష్మీ కుబేర పూజలు చేస్తూ ఉంటారు ఇందుకే. ఆహాహాహా. ఇప్పుడు ఒక కంట్రీ ఉందమ్మా, ఒక దీవి, హ్మ్. ఆయన యజమాని, లక్ష్మీదేవి గారు ప్రైమ్ మినిస్టర్ హ్మ్. దానికి, ఈయన ఫినాన్స్ మినిస్టర్ కుబేరుడు గారు. ఓకే. అంటే ఇంతమంది దగ్గర నుంచి మన మన దగ్గర దగ్గరికి రావాలి. రావాలి. అది కూడా ఎట్లా? మన యోగ్యతని బట్టే వస్తుంది. ఆ. అందుకే చాలా బాధల్లో ఉన్నాం, చాలా ఆర్థికపరమైన కష్టాల్లో ఉన్నాం. హ్మ్. శివారాధన చాలా మేలు చేస్తుంది. హ్మ్. ఒక్క 41 రోజులు ఒకటే సమయానికి నిజంగా చేయగలిగితే అదృష్టవంతులు అనమాట. ఒకటే సమయానికి ఆ. శివుడి మీద కాసిన నీళ్లు పోయగలిగితే ఎటువంటి ఆర్థిక సమస్యలైనా కూడా వెళ్ళిపోతాయి. అంటే మొదట ఏ సమయం అయితే అనుకుంటామో అదే అదే సమయం, సమయం. లేదంటే ఏదైనా ప్రదోష ప్రత్యేకమైన కాలంలో ఇంకా శివుడు ప్రమదగణాలతో నర్తించేటటువంటి సమయం కదా, హ్మ్. అది ఇంకా, ఓకే. అది ఇంకా. ఇక శ్రావణ మాసంలో ప్రత్యేకంగా, హ్మ్. శ్రావణ మాసం అంటేనే సర్వదేవత ఆరాధన. అవును. నార్త్ సైడ్ ఈ శ్రావణ సోమవారాలు చాలా విశేషంగా చేస్తారు. హ్మ్. శ్రావణ బుధవారాలు పాండురంగడి ఆరాధన చేస్తారు. అక్కడ నార్త్ సైడ్. ఆహా! అంటే సర్వదేవత ఆరాధన ప్రత్యేకం అన్నమాట. ఎందుకంటే ఈ మాసం పేరే చెప్పానుగా, శ్రవణం. శ్రవణం. అందుకని శ్రావణ సోమవారాలు చాలా విశేషమైనది. ప్రదోష కాలంలో శివాభిషేకం ఇంకా శ్రేష్టమైనది. హ్మ్. ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చేసుకోవలసినది ఏమైనా ఉంది అంటే శివారాధన. ఓకే. ఏ రకంగా చేయొచ్చమ్మా? కాసిన నీళ్లు పోస్తే ఆయన మీద తృప్తి పడిపోతాడు ఆయన. హ్మ్. అందుకే బిల్వ వృక్షం ఎవరు నాటారు తెలుసా అమ్మ? లక్ష్మీదేవి. హుహు. శివుడికి చాలా ప్రీతి. బిల్వ వృక్షంలో లక్ష్మి కూడా నివాసం ఉంటుంది. అందుకే అమ్మవారికి కూడా బిల్వాలతో అర్చన ఆ. చేస్తూ ఉంటారు ఇందుకే. ఓకే. ఓకే. ప్రత్యేకించి కార్తీక మాసంలో బిల్వ వృక్షాల కింద కూర్చుని శ్రీ సూక్త పారాయణ చేస్తే కూడా ధనలాభం కలుగుతుందంటారు. అవును. అంటే ఐశ్వర్యం లభిస్తుంది. ఐశ్వర్యం లభిస్తుంది. ఈ శ్రావణ మాసంలో కూడా అంతే. శ్రీ హ్మ్. సూక్త పారాయణ చేయడము, అలాగే శివాభిషేకం చేసుకోవడము కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాల్ని కలగజేస్తూ ఉంటాయి. హ్మ్. అలాగే సోముడు, హ్మ్. సోమవారం ప్రత్యేకం కదా, బియ్యం దానం చేయడం వల్ల సోమవారం, ఆహా! లేదా నానబెట్టినటువంటి బియ్యం గోవుకి తినిపించడం వల్ల, హ్మ్. ధాన్యం కదమ్మా. చంద్రుడు మనఃకారకుడు అని చెప్పాను. అవును. చంద్రమో మనసో జాతః. హ్మ్. చంద్రుడు మన మనఃకారకుడు కాబట్టి ప్రశాంతమైనటువంటి కుటుంబ జీవితాన్ని ఇస్తాడు. హుహుహు. ఎందుకంటే కుటుంబ వ్యవస్థకి సంబంధించి కూడా చంద్రుడు బావుంటేనే అన్నీ బావుంటాయి. హ్మ్. చాలా యూనిటీ ఉంటుంది. ఓకే. ధనం బాగా ఉండాలంటే చంద్రుడు ఉండాలి. హ్మ్. చంద్రుడు చాలా గట్టిగా ఉండాలి జాతకంలో. ఆహా! ఇవన్నీ ఉన్నాయి. సో, అందుకే ముఖ్యంగా ఆరోగ్యం, ఆ! మనశ్శాంతి గావాలి అంటే గూడా ఈ సోముడు ఆరాధన. సోముడంటే శివుడే. శివుడు. ఎందుకంటే ఆయన నెత్తి మీదే ఉంటాడుగా ఆయన. అవును. ఆయన నెత్తి మీద కాసిన నీళ్లు పోసి ఒక మారేడు దళం సమర్పించండి. హ్మ్. ప్రదోష కాలంలో తప్పకుండా చేయండి. కుదిరితే ఉదయం, ఉదయం. లేదా సాయంత్రం 5:15 నుంచి మొదలుపెట్టి 7 గంటల వరకు. హ్మ్. ఏమీ రావు మంత్రాలు.
ఓం మనస్సులో ఒక్కసారి నమఃశివాయ అనుకుని వేయండి. హ్మ్. మళ్ళీ నమఃశివాయ మంత్రం గురుముఖతగా హ్మ్. తీసుకోవాలా? అప్పుడే చేయాలా? అన్నీ మీకు వచ్చినప్పుడు ఇందాక చెప్పానుగా యాదేవి సర్వభూతేషు గురు రూపేణ సంస్థిత. ఒక్కసారి శివాయ గురవే నమః అని 3 సార్లు అనుకుని, ఎందుకంటే హ్మ్. అన్ని విద్యలకి అధిపతి దక్షిణామూర్తి. ఓకే. అన్ని మంత్రాలకి అధిపతి దక్షిణామూర్తి. ఆహాహా! అందుకని ఒక్కసారి శివాయ గురవే నమః అని 3 సార్లు అనుకుని, హ్మ్. ఓం నమః శివాయ అనుకుని చక్కగా అభిషేకం చేయడం చాలా 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 ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అమ్మ సాధారణంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు శివుడు ఆ చెంబడి నీళ్లు ఆయన తలపైన పోస్తే చాలు ప్రసన్నమైపోతాడంటారు కానీ, అవును. అంత సింపుల్‌గా అయితే ఎవరు చేయాలనుకోరు. అంటే అవును. ఒక్కొక్క పదార్థంతో అభిషేకం చేస్తే మళ్ళీ ఒక్కొక్క ఫలితం అని అంటూ ఉంటారు కదా! అవునవునవును. ఒకవేళ మాకు బాగా ఆర్థిక పరంగా ఇబ్బందులున్నాయి. లేదు హ్మ్. అనంటే మీరన్నట్టుగా కుటుంబంలో కలహాలు, మనశ్శాంతి లేదు. హ్మ్. ఇలా అనుకునే వాళ్ళు ప్రత్యేకించి ఏదైనా పదార్థంతో అభిషేకం చేయడం అలా ఏమైనా ఉంటుందమ్మా? అవును. అంటే ఇక్కడ రుద్రాభిషేకం అని చేస్తూ ఉంటాం. హ్మ్. అప్పుడు చేసినప్పుడు పండ్ల రసాలు, అలాగే కొబ్బరి నీళ్ళు, తర్వాత గరిక వేసినటువంటి నీళ్ళు, బంగారం నీళ్ళు, వెండి నీళ్ళు, ఇలా అన్ని రకాల నీళ్ళతో, అన్ని రకాల ద్రవ పదార్థాలతో చేస్తూ ఉంటాం. హ్మ్. ఇలా ఏదైనా చాలా తీరనటువంటి సమస్య ఉన్నప్పుడు ఒక్కసారి ఇంట్లో రుద్రాభిషేకం చేసుకోండి. ఆహా! బ్రాహ్మణుల్ని పిలిచి శాస్త్రోక్తంగా హ్మ్. చక్కగా రుద్రాభిషేకం చేసుకుంటే ఆ సమస్యకి తప్పకుండా మీకు పరిష్కారం లభిస్తుంది. ఓకే. ఇక మీరన్నట్టు ధనాన్ని ఖర్చు పెట్టలేరు. హ్మ్. విభూది కలిపినటువంటి నీళ్లు పొయ్యండి ఆయనకి. ఆహా! ఒక విభూది ఉండ తెచ్చుకొని దానికేం పెద్ద ఖర్చుండదుగా. అవును. ఆ అవును. విభూదిని భద్రపరుచుకొని ప్రతిరోజు నీళ్ళలో కలిపి అభిషేకం చేయండి. హ్మ్. ఎందుకంటే ఆయనకి ఇష్టమైంది కదమ్మా ఆ అవును. విభూతి. విభూతి. అంతే తప్ప ఓ పెద్ద చెరుకు రసాలు కొనాలి, వరిపిండి, బియ్యం పిండి ఇవన్నీ చాలా ఉంటాయి. 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 ప్రత్యేకంగా ఇవేవి చేయలేం. హ్మ్. విభూది తీసుకోండి. నీటిలో కలపండి. అభిషేకం చేయండి. నుదుటన విభూతి ధరించండి. హ్మ్. ఇది చెప్పానుగా విభూది అనే పదానికి అర్థం సంపద. అవును. విభూది ధారణ చేయడం వల్ల కూడా సంపద లభిస్తుంది. హ్మ్. అంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఎందుకంటే చూడండి తమిళియన్స్ ఖచ్చితంగా ధరిస్తారు. ధరిస్తారు. స్త్రీలు, పురుషులు గూడా. అవును. అందుకని దోషం ఏమీ లేదు. హ్మ్. అందరూ గూడా ధరించవచ్చు విభూది. చక్కగా నుదుటిన కుంకుమ, విభూది ఇవి 2 ధరించడం నేర్చుకోండి. హ్మ్. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఓకే. అమ్మ సాధారణంగా అంటే ఈ పూజలు, వ్రతాలు, నోములు ఇలాంటి దేవతారాధనకు సంబంధించిన విషయాలేమైనా జరిగినప్పుడు, అది మనం నలుగురిని పిలవచ్చు. మనం నలుగురి ఇళ్లల్లోకి వెళ్లి చూడొచ్చు. చూడటం వరకు ఓకే. కానీ, అది మళ్ళీ మనం వీడియోల రూపంలో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయటము, ఇలా చేయడం అనేది అది అంటే ఆచారానికి విరుద్ధము అనో, లేదు వాడుక భాషలో అంటే అది తప్పు అని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. కానీ ఇప్పుడు అదంతా గూడా బ్రేక్ జేసేషిండ్రు. మొత్తం అది సోషల్ మీడియాలో అప్‌లోడ్ జేయటం. ఫస్ట్ పూజ మొదలవుతుంది అనంటే, మొదలవ్వడం దగ్గర నుంచి, ఆ ప్రసాదాలు వండే దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ పూజ కంప్లీట్ అయ్యే వరకు గూడా, పూజ పైన ఎంత భక్తి పెడుతున్నారో లేదో తెలీదు గానీ, వీడియోలో దీన్ని బంధించాలి అనే ఆలోచన ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అవును. ఈ విధానం అంతా అసలు కరెక్టే అంటారమ్మా? అలా చూపించొచ్చంటారా పబ్లిక్‌లో మనం చేసుకున్న విధానాన్నంతా గూడా? కొన్ని కొన్ని వెర్రి పోకడలొస్తూ ఉంటాయమ్మా. అంటే హ్మ్. ఇంగ్లీష్‌లో చెప్పాలంటే ట్రెండ్. అంతే. తెలుగులో చెప్పాలంటే వెర్రి పోకడ. ఇది అసలు పూజ ఎందుకు చేస్తున్నాము అనే అవగాహన లేకపోవడం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు. ఇబ్బందులు. పూజ ఎందుకోసం చేస్తున్నావు? ఒక వ్రతం హ్మ్. ఏదో మొక్కుకున్నాం. హ్మ్. ఒక సోమవారాల వ్రతం. ఆ! ఉదాహరణకు చెప్తున్నాను. ఓకే. నీకేదో సమస్యొచ్చింది. హ్మ్. ఆ పూజ ద్వారా నువ్వు భగవంతుడికి తెలియచేస్తున్నావు. నాకీ కష్టం ఉంది నాయనా! హ్మ్. నేను నీకు ఇది సమర్పిస్తున్నాను. నా ఈ కష్టాన్ని తీర్చు అని చెప్పి హ్మ్. నువ్వు భగవంతుడిని భక్తిగా, ఆర్తితో వేడుకుంటున్నావు. అవును. ఈ ఆర్తితో వేడుకునే క్రమంలో నువ్వు ఈ ఆర్తితో వేడుకోవడం పక్కన పెట్టేస్తావు. భక్తి పక్కన పెట్టేస్తావు. ఈ వ్రతం ఎందుకు చేస్తున్నాం ప్రత్యేకంగా అంటే వీడియో వీడియో చేయడానికి. చేయడం. ఇది ఎంతవరకు సమంజసం? హ్మ్. మీరే ఆలోచించండి. అవును. నిజంగా మీరిలా చేస్తే ఏదో నేను దీనికి వ్యతిరేకమని నేను చెప్పట్లేదమ్మా. అంటే హ్మ్. ఇలా అంటే మీరిక్కడ కూర్చొని కబుర్లు చెప్పట్లేదా అని నన్ను గూడా అంటారు. ఇది ఇలా చేస్తున్నప్పుడు మీ దృష్టి ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు నేనిక్కడ కూర్చొని చెప్తున్నప్పుడు మీరో ప్రశ్నేసారు. నేను ఆ ప్రశ్నకే సమాధానం చెప్తున్నాను తప్ప నాకు వేరే డీవియేషన్ లేదు. లేదు. మీకీ పూజలో ఈ వీడియో మీద ఫోకస్ పెట్టి ఇది సరిగ్గా వస్తుందో లేదో, ఇది సరిగ్గా రికార్డ్ అవుతుందో లేదో, దీనిలోనే ఉండిపోయి
పూజ అనేది మొత్తం పక్కకి వెళ్ళిపోయిందా లేదా? అవును. మంత్రహీనం జరిగింది. క్రియాహీనం జరిగింది. అన్నిటికన్నా అవసరమైంది భక్తిహీనం గూడా జరిగింది. జరిగింది. పూజ అయిపోయిన తర్వాత ఆఖరిలో కొద్దిగా భక్తిహీనం ఏదైనా జరిగితే క్షమించమని అడుగుతున్నాం గానీ, హ్మ్. మొత్తం అంతా భక్తిహీనం అయితే ఆయన గూడా ఏం క్షమిస్తాడమ్మా? అందులోనూ మనం అక్కడ ఏదైనా తెలిసి తెలియక జరిగితే అది మనం అక్కడ సంబోధించేది. అవును. కానీ ఇక్కడ తెలిసి చేస్తున్నాం. ఇప్పుడు అదే తెలిసి తెలియక సంబోధిస్తున్నాం. అవును. మరి ఇక్కడ తెలిసే తప్పు చేస్తున్నాం గదా! అదే గదా! అందుకని కొన్నిటికి కనుమరుగనేది అవసరం. హ్మ్. ఇక్కడ పూజ చేస్తున్నప్పుడు నువ్వు చేసిన పూజ భగవంతుడికి అందడం అవసరం. జనాలకు అందడం అవసరమా? ఆ! ఇవన్నీ అంటే నేను ఈ పూజ చేస్తున్నాను అని ఎవరికి చూపిస్తున్నారు? మీరు ఎవరి కోసం చేస్తున్నారు? హ్మ్. ఎవరి కోసం చేస్తున్నారు అనే అవగాహన పుస్తకంలో రాసుకోండి. హ్మ్. భగవంతుడి కోసము, వీడియో అప్‌లోడ్ చేయడం కోసం. వీడియో అప్‌లోడ్ కోసం అయితే భగవంతుడిని వాడకండి. హ్మ్. అంటే దేవుడిని ఇలా గూడా వాడేస్తామా? హ్మ్. అంటే అడిగేవాళ్ళు లేరా? లేతే అడిగిన వాళ్ళు చెడ్డవాళ్ళా? చెడ్డవాళ్ళు అడిగిన వాళ్ళు. అంతే. అంతే. అడిగిన వాళ్ళం ఎలాగా చెడ్డవాళ్ళం. అవును. కానీ పూజ కోసం కాదు, జనాల కోసమే చేస్తున్నాము అన్నప్పుడు జనాల కోసమే ఇది చేస్తున్నాము అన్నప్పుడు భగవంతుడిని గూడా వాడేస్తారు. అవును. ఇదొక్కటి ఆలోచించగలిగితే చాలా మార్పొస్తుందమ్మా. హ్మ్. చాలా మార్పొస్తుంది. అలా కూడా కాకుండా కొంత కనుమరుగు అవసరం. ఎందుకంటే నరుడి దృష్టికి నండరాయి పగులుతుందని కొన్ని సామెతలున్నాయి. అవునమ్మా. మీరు ఇంతింత ఏదో కొంతమంది వంటలు చేస్ చేస్తూ ఉంటారు. హడావిడి. అది ప్లేట్‌లలో పెట్టుకొని మేమింత వండాము, ఇలా భోంచేస్తున్నాము. లేదా అమ్మవారికి నివేదన చేసినవి కూడా మీరు వీడియో తీస్తున్నారు. అవును. ఎంత తప్పు? గుళ్ళల్లో చూడండి నివేదన చేసినప్పుడు తలుపేస్తారు. పరదా యేసేస్తారు. ఎందుకు అవును. వేస్తారు? హ్మ్. అంతగా నువ్వు ఆ దేవుడిని సర్వాంతర్యామని అందరికి తెలీదా? అవును. ఇందుగలడు అందులేనని సందేహం వలదు. పంచభూతాల్లో గూడా ఉన్నది ఆయనే. ఉంది. తెలీదా? అవును. కాకపోతే అక్కడొక చంటి బిడ్డకి అన్నం తినిపిస్తున్నట్టు భావన చేసి, ఎవరి దిష్టైనా తగిలిపోతుందేమో అమ్మ అన్నం తింటుంటే అన్నంత భక్తి ఉంది గాబట్టే కట్టెనేస్తున్నారు. హ్మ్. మరి అది లేకుండా నువ్వు అన్నీ చూపిస్తున్నావాయే. ఇంత వండుతున్నావు, ఇంత పెడుతున్నావు ప్లేట్‌లో భోంజేస్తున్నావు. హ్మ్. ఎంత దృష్టమ్మా! మీకే దృష్టి దోషం తగులుతుంది. అదే. ఇవన్నీ గూడా కొన్ని కొన్ని అవసరం లేదు నన్నడిగితే. హ్మ్. కొన్ని కొన్ని సమాజం కోసం కాదు. మీకోసం మీరు చేసుకోండి. అంటే ఇలా చేయడం వల్ల ఏదో అమ్మవారికి, స్వామివారికి కోపమొస్తుంది, ఏదో జరిగిపోతుందని కాదు గానీ, అదే. మీరన్నట్టుగా ఆ! మనం ఆ పెట్టిన విధానం చూసి, అంతే అమ్మో! కదా! ఎన్ని పెట్టింది అన్నారు అనంటే కదా! అయిపోయినట్టే కదా! గదా! ఇప్పుడు దిష్టి. ఇంత ముద్ద కలిపి హ్మ్. ఆవిడ దగ్గర పెట్టినప్పుడు నువ్వు భక్తిగా పెడుతున్నావు. ఈవిడ చూపించడం కోసం పెడుతోందా? అనే రకంగా మనమెందుకుండాలి? నీకు హ్మ్. కావాల్సిందేంటి? నువ్వు కలిపినన్నం, నువ్వు చేసిన ప్రసాదం భగవంతుడు ప్రేమగా ఆరగించగలగాలి. అవును. ఎందుకంటే మన ధర్మంలో నివేదన అనేది చాలా ప్రాముఖ్యత వహించినటువంటిది. హ్మ్. సైంటిఫికల్లీ గూడా ప్రూవ్డ్. నివేదనకి ముందు దాన్ని తూకం వేశారట. ఆహా! కృష్ణుడి గుళ్ళో. ఎక్కడనేది నాకు గుర్తు రావడం లేదు. హ్మ్. నివేదన చేసి, తలుపులేసి, కొంత సమయం తర్వాత తలుపులు తీసి, దాన్ని తూకం వేస్తే 200 గ్రాములు తగ్గిందట అందులో. అంటే నివేదన అంటే చూడండి. మనం అనుకుంటాం ఏదో ఆ! పెట్టాము, ఇదేంటి తీసుకున్నాము. దేవుడొస్తాడా? ఆ! తింటాడా? ఇవన్నీ మన కోసం కాదు. హ్మ్. నిజంగా భగవంతుడు స్వీకరిస్తాడు. హుహు. స్ ఎప్పుడు? త్రికరణములు శుద్ధిగా ఉన్నప్పుడు. మరి నువ్వు ఇలా చూపిస్తున్నప్పుడు అటు పూజ గాని, హ్మ్. ఇటు నివేదన గాని ఏదైనా మరి త్రికరణాలు శుద్ధేవి? అవును. మనస్సు, వాక్కు, కర్మ అన్నీ నీకు ఫోను మీదే ఉన్నాయి. హ్మ్. భగవంతుడి మీద ఎక్కడ లగ్నం అయింది? అప్పుడు నీ కోరిక ఎక్కడ తీరుతుంది? ఆ! పూజ చేశావా అంటే చేశాం. చేశాం. అంతే. అందుకే భగవంతుడి గురించి చేస్తున్నామా? పబ్లిక్ గురించి చేస్తున్నామా? జనాల గురించా? జనాల గురించి చేస్తున్నప్పుడు భగవంతుడిని వాడకు. అంతే. నీ కోసం నువ్వు చేస్తున్నప్పుడు చూపించవలసిన అవసరం లేదు. హ్మ్. ఈ సూక్ష్మాన్ని గ్రహిస్తే అవును. మనకి ఏది అవసరమో, ఏది అదే. అవసరం లేదో తెలిసిపోతుంది. అంటే ఇవాళ రేపు ప్రతీదీ యూట్యూబ్‌లో వీడియో చేసి పెట్టడం వల్ల వాళ్ళకు ఇన్‌కమ్ ఒస్తుంది గాబట్టి, ఎవ్రీథింగ్ ఇంకది పూజ ఆచరించడానికి సంబంధించిన విధానం అంతా చేస్తారు. హ్మ్. కానీ అది ఇలా కమర్షియల్‌గానే ఆలోచిస్తారు. ఆలోచిస్తారు. అంటే ఇది అప్‌లోడ్ చేయడం వల్ల నాకు ఆ! రూపాయొస్తుంది రూపాయిస్తుంది. అన్నట్టు. అదే అంటున్నాను. అది నువ్వు దేనికి చేస్తున్నావు అనేది ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకోండి. హ్మ్. నీ కుటుంబ శ్రేయస్సు కోసం, నీ కోసం అయితే చూపించవలసిన అవసరం లేదు. హ్మ్. లేదు జనాల కోసమే చేస్తుంటే భగవంతుడిని వాడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఇలా చూపించే వాళ్ళు వ్లాగ్ చేసి చూపియడం అంటే అది వాళ్ళొక అంటే బ్రతుకు తెరువు కింద తీసుకున్నప్పుడు అలా చూపించడం కరెక్టేనా? అంటే మనం
4,000 లోపలికి పోవాలి అని అంటే అది ఏదో ఒక రూపంలో మనం ధర్మంగా డబ్బు సంపాదించాలి. మరి ఇలా నేను తీసి పెట్టడం వల్ల అది ఆ రూపాయి నాకు అదే ఉపయోగపడుతుంది. అంటున్నానమ్మా, జనాల కోసము అయితే ఉమ్, నువ్వన్నట్టు కూటి కోసం కోటి విద్యలు ఉమ్, అలా అనుకోవాలంతే. ఇంక అంతకుమించి ఏం చేయగలని చెప్పు. అంతే. ఇప్పుడు మనం ఇంత చెప్పినా మారేవాళ్ళు చాలా తక్కువ మంది. అవును. నువ్వన్నట్టు ధనమే సంపాదించాలంటే చాలా రకాలుగా సంపాదించచ్చు. ఈ వీడియో ఒకటే చేసి సంపాదించాలా? ఉమ్, ఇప్పుడు ఆ, విస్మయి ఫుడ్స్ అవును. నా ఫేవరెట్. నేను చేస్తూ ఉంటాను వంటలు. నేను ఫాలో అవుతుంటా. వారు అమ్మవారి ఉపాసకులు. ఆ, నేను చూశాను. ఆయన ఎన్ని వంటలు చేయనియండి, తినడం ఎక్కడా చూడం మనం. తినడం చూడము, అసలు ఆయన కనిపించరు కూడా. కనిపించరు ఆయన కూడా. మాటలే. మాటలే అంటే దృష్టి అంతా కూడా వంట మీదే వంట ఉంటుంది. మీద. ఎలా చేస్తున్నారు, ఏంటి, ఆ వంటలోని క్రియేటివిటీ, అవును. షార్ట్ అండ్ స్వీట్ మళ్ళీ. స్వీట్ 3 నిమిషాల్లో అయిపోతున్నాయి అన్ని. అయిపోతుంది. ఇది అదొక వ్యవస్థ. అంతే. ఆయన ఎక్కడా కనపడము, ప్లేట్లో పెట్టుకోవడము, దాన్ని భుజించడము ఉండదు. ఉండదు. నీకు నిజంగా పూజా విధానం చెప్పాలంటే అలాగే ఏదైనా చెప్పండి, ఇంకో పద్ధతి. ఇంకో పద్ధతిలో. కానీ మేము చేసాము అని చూపించవలసినటువంటి అవసరం మాత్రం లేదు. ఓకే. అది ఖండించవలసినటువంటి విషయం. అంటే మీరు చెప్పినట్టు ఏదైనా చెయ్యొచ్చు. కానీ అది దానికి ఒక లిమిట్, లిమిట్ ఒక పద్ధతి అనేది ఉంటుంది. అంతే కదా. దాన్ని బ్రేక్ చేయకుండా మనం ఏదైనా చేసుకోవచ్చు. అవును, అవునమ్మా. ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి